వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ పాలిసీ 2025 డే 24 నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్న చాప్టర్ ప్రాబిలిటీ నుంచి కొంచెం ఇంపార్టెంట్ సమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఈ క్రింది వాటిలో ప్రాబిలిటీ కానిది ఏది అని అడుగుతున్నారు. ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా దేనికి మధ్యలో ఉంటుందని నేర్చుకుంటాం మనం. ప్రాబిలిటీ వాల్యూ ఎప్పుడు 0 కంటే చిన్నది అవ్వదు, అలాగే 1 కంటే పెద్దది అవ్వదు. సో ఇక్కడ 0, 1 కాకుండా మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ని మనం వెరిఫై చేసుకుంటే మనం కరెక్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఇక్కడ ఉన్న బి ఆప్షన్ 4/5. 4/5కి మనం డివిజన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 0.8. 0.8 కూడా ప్రాబబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ 5/4. 5/4ని డివిజన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 1.25. సో 1.25 అనేది 1 కంటే పెద్ద వాల్యూ. సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నాన్ ఫేస్ కార్డ్. ఓకే, ఒక వెల్ షఫిల్డ్ కార్డ్ ఉన్నాయి. కార్డ్స్ అనగానే మనకి టోటల్ ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. అందులోంచి నాన్ ఫేసెడ్ కార్డ్ అనేది అడుగుతున్నారు. నాన్ ఫేస్ కార్డ్, అసలు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫస్ట్ ఎవ్రీ లైన్ నుంచి కూడా మనకి ఫేస్ కార్డ్స్ అనేవి 3 ఉంటాయి. సో ఎన్ని లైన్స్ ఉంటాయి? మనకి అక్కడ 4 లైన్స్ ఉంటాయి. 4 3s are 12. 12 అనేవి ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇందులోంచి అంటే ఇప్పుడు మనం 12 అనేవి ఫేస్ కార్డ్స్ కాబట్టి వాటి రిమైనింగ్ అన్నీ కూడా నాన్ ఫేస్ కార్డ్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి n of s ఈక్వల్ టు 52, n of e ఈక్వల్ టు 12. ఏంటి మేడం 12 చేస్తున్నారు? ఇవి ఫేస్ కార్డ్స్ కదా. అవును, ఫస్ట్ ఫేస్ కార్డ్స్కి ఫైండ్ అవుట్ చేసి నాన్ ఫేస్ కార్డ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో p of e ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. దట్ మీన్స్ హియర్ 12/52 ఈజ్ 3/13. p of e డాష్ అంటే నాన్ ఫేస్ కార్డ్స్ కావాలి మనకి. p of e డాష్ ఈక్వల్ టు 1 మైనస్ p of e. దట్ మీన్స్ 1 మైనస్ 3/13 ఈక్వల్ టు 10/13. సో ఆప్షన్స్లో 10/13 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ బి 10/13 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ లాట్ కన్సిస్ట్ ఆఫ్ 144 బాల్ పెన్స్ ఆఫ్ విచ్ 20 ఆర్ డిఫెక్టివ్ అండ్ ద అదర్ ఆర్ గుడ్. రఫియా విల్ బై ఏ పెన్ ఇఫ్ she got good but will not buy if it is defective. The shopkeeper draws one pen at random and gives to her. The probability that she will buy it. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ రఫియా ఎందుకు, మనమే ఉన్నాం. మనం ఒక బుక్ షాప్కి వెళ్ళాం. బుక్ షాప్కి వెళ్ళగానే ఏం అడుగుతాం? అక్కడ అంకుల్ ఐ వాంట్ 1 బ్లూ పెన్ ఆర్ బాల్ పెన్, మనకు నచ్చిన పెన్ ఒకటి అడుగుతాము. ఆ పెన్ మనం కొనుక్కుని ఇంటికి రావాలి అంటే ఆ పెన్ ఏమవ్వాలి? నేను ఇక్కడ ఇలా ఒకసారి దాన్ని చెక్ చేసినప్పుడు ఇది స్మూత్గా రాస్తే కదా నేను ఆ పెన్ ఇంటికి తెచ్చుకుంటాను. నేనేంటి, మీరైనా ఎవరైనా మనం అలానే చేస్తాం. సో అంటే ఆ 144 పెన్స్ ఉన్నాయి అంకుల్ దగ్గర. అందులోంచి మనకి ఎన్ని పెన్స్ డిఫెక్టివ్ ఉన్నాయి? 20 డిఫెక్టివ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గుడ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? 144 మైనస్ 20. దట్ మీన్స్ 124. 124 గుడ్ పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆ షాప్ కీపర్ ఆ బాక్స్లోంచి ఒక పెన్ తీసి ఇచ్చినప్పుడు గుడ్ వన్ పెన్ అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 124 ఛాన్సులు ఉంటాయి బై 144. ఓకేనా? సో ఆప్షన్ డి కాదు. ఇంకా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3లో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లో 144 ఉంది, బట్ న్యూమరేటర్లో 31 ఉంది. కానీ మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? టోటల్గా 124 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి n of s ఈక్వల్ టు 144, n of e ఈక్వల్ టు 124. ఎలా ఫైండ్ అవుట్ చేసానో చెప్పాను కదా. మైనస్ 20 పెన్స్ని మైనస్ చేసాం. p of e ఈక్వల్ టు n of e బై n of s. దట్ మీన్స్ 124/144. 31/36 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి 31/36 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. ఒక బ్యాగ్లో 3 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయంటే టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 8. సో డినామినేటర్లో 8 ఉండాలి. ఇఫ్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ బాల్. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 3 ఉన్నాయి. సో 3/8 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఒకసారి దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ చూడండి. n of s ఈక్వల్ టు 3 + 5 ఈక్వల్ టు 8. n of e ఈక్వల్ టు 3. n of e మీన్స్ హియర్ ఫేవరబుల్. సో p of e ఈక్వల్ టు n of e బై n of s. దట్ మీన్స్ 3/8. సో ఆప్షన్ డి 3/8 ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఈ క్రింది వాటిలో ప్రాబబిలిటీ కానిది ఏది? 1/3 ఇది ప్రాబబిలిటీ అవుతుంది. 0.3 ఇది కూడా అవుతుంది. 33% ఇది కూడా అవుతుంది. బట్ 7/6 ఇట్స్ విల్ బికమ్ మోర్ దెన్ 1 వాల్యూ. 1 కంటే పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి 7/6 అనేది ఇక్కడ మన ఆన్సర్. కెనాట్ బి అడిగారు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ యూ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్
at random from a deck of cards. Deck of cards అనగానే 52 ఉంటాయి. Then the probability of getting a red face card. రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? అసలు రెడ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ రెడ్ లైన్స్ అనేవి 2 రెడ్ లైన్స్ ఉన్నాయి. సో 2 రెడ్ లైన్స్ నుంచి కూడా మనకి 6 కార్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ నాకు 6/52. సో దాన్ని నేను సింప్లిఫై చేసుకుంటే నాకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఈ సమ్ అనేది మీకు హోంవర్క్. మీరు ఈ సమ్ చేసి నాకు ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను కాబట్టి సమ్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 dice ఆర్ థ్రోన్ టుగెదర్. 2 డైస్లు ఒకేసారి త్రో చేసాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సేమ్ నెంబర్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఇప్పుడు నేను ఒక 2 డైసెస్ని త్రో చేశాను కదా ఇలాగా. అయితే ఇది రెండిట్ల మీద నాకు ఒకే నెంబర్ కనిపించాలి. ఇవి 2 డైస్లు అనుకుంటే ఈ 2 డైస్లని నేను త్రో చేసినప్పుడు ఒకే నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? అలా ఫస్ట్ 1,1, 2,2. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. 2 dices are thrown. So n of s equal to 36, n of e equal to 1,1, 2,2, 3,3, 4,4, 5,5 and 6,6. సో ఇక్కడ నాకు ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 6/36 దట్ మీన్స్ 1/6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్లో ఆప్షన్ సి 1/6 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ కంటైన్స్ 3 blue, 2 white and 4 red balls. If a ball is drawn at random from the box, what is the probability that we will not a white ball? ఇక్కడ ఏమడిగారు చూడండి, మనకి నాట్ ఏ వైట్ బాల్. వైట్ బాల్ కాదు అన్నారు అంటే అది బ్లూ అవ్వచ్చు, రెడ్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ టోటల్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి మనం ప్రాబిలిటీ అనగానే. 3 + 2 5, 5 + 4 9. సో డినామినేటర్లో 9 ఉండాలి. అండ్ ఆల్సో ఇంకా ఏమడిగాడు మనల్ని, వైట్ కాదు. వైట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 9 - 2 ఎంత? 7. సో 7/9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టోటల్ బాల్స్ ఈక్వల్ టు 3 + 2 + 4 = 9. n of e equal to నాట్ ఏ వైట్ బాల్. వైట్ బాల్ కానివి నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 7. సో 7/9. ఎక్స్ప్లెనేషన్ కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రాబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ విల్ హ్యావ్ 53 థర్స్డేస్ ఈజ్. ఒక నాన్ లీప్ ఇయర్లో 53 థర్స్డేస్ ఉండడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి అనేది క్వశ్చన్. ఒక నాన్ లీప్ ఇయర్లో మనకి ఫస్ట్ ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. సో 365 డేస్లో 52 వీక్స్ ఉంటాయి మనకి కన్ఫర్మ్గా. 52 వీక్స్ పోను ఇంకా మనకి ఎన్ని డేస్ మిగులుతున్నాయి? 1 డే. వీక్ వచ్చి ఎన్ని డేస్ ఉంటాయి? 7. సో 1/7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 4 black balls and 6 red balls. If one ball is drawn at random, then the probability of getting a red ball is. ఒక బాల్ని మనం ఆ బ్యాగ్లోంచి తీస్తున్నాం. ఫస్ట్ ఆ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 4 + 6 10 balls అనేవి ఉన్నాయి. 1 ball is drawn from red. That one is getting a red color. రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 6. 6/10. That means 2 table will cancel 3/5 times. So option B 3/5 is the correct answer. Next question. E1 and E2 are mutually exclusive. Then E1 intersection E2. అవి రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే వాటి రెండింటికి కామన్ అనేవి ఏమీ ఉండవు. సో ఆప్షన్ ఆప్షన్ సి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 3 coins are tossed, then the total number of outcomes are. 3 coinsని ఎట్ ఏ టైం టాస్ చేస్తే మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 3 కాబట్టి 6 అవుట్కమ్స్ వస్తాయి. ఎందుకంటే హెడ్ టైల్. డ్యామ్ షూర్గా 6కి టిక్ చేసి వచ్చేస్తాం మనం, డ్యామ్ షూర్గా. అవునా? కానీ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? 2n. నేను ఎన్ని కాయిన్స్ని టాస్ చేస్తున్నాను? 3 coinsని. 2 cube వాల్యూ ఎంత? 8. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 friends are born in the year 2000. The probability that they have the same birthday is. వాళ్ళిద్దరి బర్త్డే సేమ్ డే అవ్వడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. బట్ 2000 అనేది లీప్ ఇయర్. సో ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1/366. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సిమ్యులేటెన్సీ టాస్డ్ ఆఫ్ 2 coins, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 head ఈజ్. 2 coinsని టాస్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ 1 head రావడానికి ఎన్ని ఛాన్సులు ఉంటాయి? 2 coinsని టాస్ చేస్తున్నప్పుడు మనకు అక్కడ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 4 అవుట్కమ్స్ వస్తాయి. మేడం 4 ఎలా? హెడ్ టైల్ అవే చెప్తున్నారు కదా. 2n మన ఫార్ములా ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఎన్ని కాయిన్స్ని టాస్ చేస్తున్నాను నేను? 2². దట్ మీన్స్ 4. టోటల్గా నాకు ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 4 అవుట్కమ్స్ వస్తాయి. ఏంటో 4 కూడాను? అయితే హెడ్ రావచ్చు, లేకపోతే టైలు రావచ్చు. హెడ్
టేల్ హెడ్. అట్లీస్ట్ 1 హెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. సో 3/4. సో హియర్ ఆప్షన్ బి 3/4 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఒక డైస్ని త్రో చేశాను, నాకు ప్రైమ్ నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? అసలు డైస్ని త్రో చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6 వస్తాయి. అందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3/6. 3/6 అంటే విల్ కమ్ 1/2. 3/6 విల్ కమ్ 1/2. సో ఆప్షన్ డి 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మేడం 2, 3, 5 నెంబర్స్ ఎందుకు రాశారు? ఏమేం ప్రైమ్ నెంబర్స్ మెన్షన్ చేశాను నేను అక్కడ. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. If E and E are the events of occurrence and non-occurrence of a random experiment respectively and P of E equal to 0.05, then P of E dash value ఎంత? చాలా కష్టపడి మనం 10th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములా ఇది. P of E plus P of E dash equal to 1. దీన్ని ఈ డాష్ ఆర్ ఈ బార్ మీ ఇష్టం, మీకు స్కూల్ అలా చెప్తే అలా ప్రొనౌన్సియేషన్ చేయండి. నేను ఈ డాష్ అంటాను. ఇక్కడ P of E వాల్యూ కదా మనకి ఇచ్చారు. సో P of E వాల్యూ ఎంత? 0.05 ప్లస్ P of E dash ఈక్వల్ టు 1. ఈ నెంబర్ ఇటు తీసుకెళ్ళిపోయామనుకో మనం. P of E dash ఈక్వల్ టు 1 మైనస్ 0.05. ఇక్కడ వరకు కరెక్ట్గా చేసేస్తారమ్మా. దీని తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, -0.05కి టిక్ చేసేస్తారు. ఇక్కడ ఆప్షన్ ఏ మైనస్, ఎందుకంటే ఇక్కడ మనకు 1 మైనస్ 0.05 కనిపిస్తుంది. సో దీనికి టిక్ చేసుకుంటాం. కానీ ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 కదా. 1 తర్వాత డెసిమల్ పెట్టి 2 డిజిట్స్ని పెట్టండి. 0.5. ఇట్ విల్ బి 10, ఇట్ విల్ బి 9, ఇట్ విల్ బి 0. 10 మైనస్ 5, 5. 9 మైనస్ 0, 9, 0. సో 0.95 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ మీన్స్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ డైస్ ఈజ్ థ్రోన్ ట్వైస్ దెన్ ద నెంబర్ ఆఫ్ శాంపుల్ ఈవెంట్స్ ఈజ్. ఒక డైస్ని త్రో చేస్తాం, ఎన్ని ఈవెంట్స్ వస్తున్నాయి? 2 సార్లు వచ్చేస్తాం. ఒకసారి చేసినప్పుడు 6, ఇంకోసారి 6. మేడం 12. బి కరెక్ట్. 6 6 36. 6 స్క్వేర్ 6 పవర్ n. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా 6 పవర్ n. అక్కడ యూజ్ చేయాల్సిన కాయిన్కి 2 పవర్ n. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. From a well-shuffled pack of cards, the probability of drawing a red-colored ace is. రెడ్ కలర్లో ఎన్ని ఏసులు ఉంటాయి? ఓన్లీ 1. కరెక్టేనా? రెడ్ కలర్లో ఎన్ని లైన్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2/52. వెల్ షఫల్డ్ అంటే ఎన్ని ఉంటాయి మనకి? 2/52 అంటే ఇట్ విల్ బికమ్ 1/26. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్. వీటిలో 1 కంటే పెద్ద వాల్యూ ఏది ఉందో దాన్ని టిక్ చేసేసుకోండి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండమ్మా. ఇఫ్ ఏ డైస్ ఈజ్ థ్రోన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ అపీర్డ్ ఈజ్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఒక డైస్ని త్రో చేస్తే 3 టేబుల్లో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ ఏముంటాయి? 3, 6. దట్ మీన్స్ 2/6. 2/6 ఆప్షన్స్లో లేదు, క్యాన్సిల్ చేసేయండి. 1/3. ఆప్షన్ డి 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టుమారో ఆన్వర్డ్ స్లిప్ టెస్ట్లు ఉంటాయి ఛానల్లో. ఓన్లీ నేను క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇలా నేను హ్యాండ్ రైటెడ్ క్వశ్చన్ పేపర్ నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము అనుకున్న వాళ్ళు స్లిప్ టెస్ట్ అయితే అటెంప్ట్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.